ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి స్వామివారి యొక్క ఆతిథ్య సేవల్ని టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. చాలామంది మన మిత్రులు అడుగుతున్నారు, సార్ స్వామివారి యొక్క కళ్యాణ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? ముంజలి సేవ, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవకు సమితి బట్టి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలను ఎప్పుడు విడుదల చేస్తారని మన మిత్రులందరూ కూడా అడగడం జరుగుతుందండి. మనకు సాధారణంగా ప్రతి నెల కూడా టీటీడీ వారు 3 నెలల ముందుగానే స్వామివారికి ఆతిథ్య సేవను అయితే టీటీడీకి సంబంధించి బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ep.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. మన టికెట్లు కూడా సేమ్ అదే వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. లేదు మీరు ప్లే స్టోర్లోనే టీటీడీకి సంబంధించి బట్టి యాప్ ఉందండి, యాప్ ద్వారా కూడా మనం ఇన్స్టాల్ చేసుకుని ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కళ్యాణ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? ఈ కళ్యాణ టికెట్కి ఎంతమంది వెళ్ళాలి? అదేవిధంగా మిగిలినటువంటి ఇట్లనే సాధారణంగా మనం 500 రూపాయల దర్శన టికెట్లను కూడా పిలుస్తూ ఉంటామండి. ఈ స్వామివారి ఈ ఆతిథ్య సేవలు ఎన్ని రకాలు, 500 రూపాయల దర్శన టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి స్వామివారికి ఆతిథ్య సేవలు అయితే ప్రధానంగా 4 రకాలండి. ఇందులో ఒకటి కళ్యాణోత్సవం, దీన్నే కళ్యాణం టికెట్లను కూడా పిలుస్తూ ఉంటారు. 2 ఉంజలి సేవ, అదేవిధంగా 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారికి ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటారండి. ఇది టీటీడీకి సంబంధించి బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ep.gov.in వెబ్సైట్లోకి మనం లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 రకాల సేవలకి సంబంధించి బట్టి అప్డేట్స్ అయితే మనకి ఆగస్టు మంత్ వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారికి ఆతిథ్య సేవ టికెట్లు అండి. ఇది మనకి రేపు అంటే జూన్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి కళ్యాణ టికెట్లు అంటే ముందుగా భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ పిల్లలు అంటే 12 సంవత్సరాల లోపలటువంటి పిల్లలు అయితే మీరు ఈ సేవకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే 12 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వీళ్ళు సాధారణంగా ఏం చేస్తున్నారంటే మరొక టికెట్ బుక్ చేసుకుంటున్నారండి. అంతేకాదు తల్లిదండ్రులు అయితే ఒక కళ్యాణ టికెట్ బుక్ చేసుకుని వాళ్ళతో పాటు మరొక కళ్యాణ టికెట్ అంటే స్వామివారి కళ్యాణం చూడడానికి లేదా వీళ్ళ తల్లిదండ్రులతోటి కూడా ఉండడానికి అనేటువంటి ఉద్దేశంతో ఇలా బుక్ చేసుకోవడం జరుగుతుందండి. మీరు అటువంటి ఇబ్బంది కూడా పడిన అవసరం లేదండి. 12 సంవత్సరాలు లోపన్నటువంటి మీ పిల్లల్ని అయితే ఈ సేవకు మీరు తీసుకువెళ్ళవచ్చు మీతో పాటు. అదేవిధంగా 12 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మాయిలు ఉంటే మట్టుకి ఈ అమ్మాయిలండి, అబ్బాయిలు కాదు, అమ్మాయిలు ఉంటే మట్టుకి 12 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా ఈ కళ్యాణోత్సవానికి తీసుకువెళ్ళి అక్కడే మీకు 500 రూపాయల దర్శన టికెట్ అయితే మీరు అక్కడ కొనవలసి ఉంటుంది పిల్లలకి. ఇక్కడ కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు ఉంటుంది. ఒక మొబైల్ నెంబరు ఐడి మీద వచ్చేసి 2 కళ్యాణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. అంటే 2 జంటలు అన్నమాట. అదేవిధంగా మనకి డీటెయిల్స్ వీళ్ళకి ఏం కావాలంటే మీ యొక్క పూర్తి పేరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా ఐడి ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డుని ఇచ్చి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూన్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇందులోనే మనకి ఆతిథ్య సేవల్లోనే కళ్యాణ టికెట్, అదేవిధంగా ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం మిగిలినటువంటి 3 సేవలు కూడా మనకి 500 రూపాయలు ఉంటాయండి టికెట్ కాస్ట్ వచ్చేసి. ఇవి కూడా మనకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి సేమ్ ఏ విధంగా లాగిన్ అయ్యారు అదేవిధంగా లాగిన్ అయ్యి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుందండి. కాబట్టి ఇందులో కూడా మీరు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే స్వామివారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను పక్కన చూపిస్తున్నానండి.
ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ పక్కనే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇందులో పెద్ద కష్టపడిన అవసరం లేదండి, చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లు అయితే ఇంచుమించుగా మనకి ఒక 15 మినిట్స్, అదేవిధంగా 20 మినిట్స్ వరకు కూడా మనకి ఈ ఆజిత్ సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. ఈ ఆజిత్ సేవను మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. అంటే మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఈ ఆజిత్ సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ, ఇవి డైరెక్ట్గా మనం పాల్గొన్న తర్వాత, అంటే స్వామివారి జరుగుతున్నటువంటి సేవలను చూసిన తర్వాత మనల్ని అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుందండి. మనం కూడా దర్శనం అన్నది ఈ సేవలు కంప్లీట్ అయిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, ఏమంటే ఈ సేవలు చూసిన తర్వాత మమ్మల్ని అయితే దర్శనానికి పంపిస్తే ఎక్కడి నుంచి పంపిస్తారు, మేము స్వామివారిని ఎక్కడి నుంచి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మనకి సాధారణంగా అందరూ కూడా జయ విజయాల దగ్గర ఉంటే దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా, అంటే ఈ ఆజిత్ సేవల్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు కూడా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని బుక్ చేసుకోండి. కళ్యాణం అన్నది మనకి స్వామివారికి ఆలయానికి లోపల, అంటే మనకి ప్రయరీ ఉంటుంది కదండి, దాని లోపల జరుగుతుందండి. లోపల మండపంలో జరుగుతాయి కాబట్టి కళ్యాణం మనకైతే అక్కడికి వెళ్ళి చూడవలసి ఉంటుంది. మిగిలినటువంటి సహస్ర దీపాలంకరణ కానీ, లేదా ఇంకోటి ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ, ఈ రెండు కూడా బయట జరుగుతాయండి. అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి అంటే రైట్ సైడ్, మనం ఇటు సైడ్ చూస్తున్నట్టయితే మనకి రైట్ సైడు సహస్ర దీపాలంకరణ సేవ అన్నది మనకి ఓపెన్ ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవను అయితే చూడడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ సేవ అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆజిత్ బ్రహ్మోత్సవం కూడా అంతే అండి. మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం టైంలో, అంటే మనకి ఆజిత్ బ్రహ్మోత్సవం అన్నది మనకి ఈవినింగ్ టైము జరుగుతుంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా ఈ ఆజిత్ బ్రహ్మోత్సవంలో మనం పాల్గొని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడం ఉంటుంది. మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 గంటల నుంచి 1 అవర్ లోపు ఈ స్వామివారికి ఆజిత్ సేవ, ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో స్వామివారికి 1000 దీపాలు అంటే వెలిగించడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారిని యొక్క ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దాంతో స్వామివారికి అయితే సేవ జరగడం జరుగుతుంటుంది. ఇది ఓపెన్గా జరుగుతున్నటువంటి సేవ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఉంటుందండి. మనకైతే స్వామివారికి ఆలయం దగ్గరలో జరిగేటువంటి సేవలు వచ్చేసి మనకి కళ్యాణం టికెట్లు, అదేవిధంగా ఉంజలి సేవ, ఈ రెండు కూడా స్వామివారికి ఆలయం దగ్గరలో జరుగుతాయండి. మీరు ఉంజలి సేవ అన్నది సాధారణంగా చూసే ఉంటారు. స్వామివారిని దర్శించుకుని, అంటే ధ్వజస్తంభం దగ్గర నుండి మనకి బయటకు వస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ కనిపించేటువంటి మండపంలో మనకి ఉంజలి సేవ అయితే జరుగుతుంటుందండి. అక్కడ నేమ్ కూడా ఉంటుంది ఉంజలి సేవ అని. మనం అక్కడ కూర్చుని స్వామివారిక ఈ ఉంజలి సేవ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారిక ఆజిత్ సేవలను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున, అంటే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారిక ఆజిత్ సేవ, ఇట్లనే విర్చువల్ సేవ అని పిలుస్తారు, ఆన్లైన్ సేవ అని పిలుస్తారండి. ఇది సెకండ్ కేటగిరీ. మనకి ఆన్లైన్ సేవ అనగానే మనకి అర్థమవుతుంది. ఆన్లైన్ అంటే మనకి మన చేతిలో ఉన్నటువంటి మొబైల్లో కానీ, లేదా టీవీల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ట్యాబ్స్లో కానీ ఏదో విధంగా మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి జరుగుతున్నటువంటి ఈ ఆజిత్ సేవలు ఏవైతే ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఆజిత్ సేవలు కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ, ఇవి చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మనం బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. మనకైతే అక్కడ జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనడానికి ఉండదు. కాకపోతే ఆన్లైన్లో మన ఇంటి దగ్గర ఉండి చూసిన తర్వాత దర్శనానికి మాత్రమే మనకి ఈ స్వామివారికి టికెట్ బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈ ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి. వీళ్ళైతే సాధారణంగా 20వ తారీఖున స్వామివారిని దర్శించుకుందామని అనుకుంటున్నారు, ఆ డేట్ బుక్ చేసుకుందామని. కాకపోతే మనకి 20వ తారీఖున ఇక్కడ ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్నప్పుడు మనకి దర్శనం అన్నది 21వ తారీఖు ఓపెన్ అవుతుందండి. 20వ తారీఖు ఓపెన్ అవుతుంది. అంటే 20వ తారీఖున బుక్ చేసుకుంటే 20వ తారీఖున మన ఇంటి దగ్గరే కూర్చొని ఈ సేవలు చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే టీవీ ప్రచారాల్లో, తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో, భక్తి టీవీలో కానీ, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఛానల్లో కానీ జరుగుతున్నటువంటి సేవలు 20వ తారీఖున చూడడానికి ఉంటుంది. 21వ తారీఖున మనకి దర్శనం అన్నది ఓపెన్ అవుతుందండి. కాకపోతే మీరు దర్శనం అన్నది ఏ డేట్కి బుక్ చేసుకోవాలన్నది చూసుకుని మనకి ఈ సేవ టికెట్ ముందు రోజు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను 20వ తారీఖున ఈ విర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది 21వ తారీఖు ఓపెన్ అవుతుందండి.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు 21వ తారీఖున మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీరు ముందు రోజు ఒకరోజు ముందుగానే 20వ తారీఖున ఈ విర్చువల్ సేవ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ అండి. కళ్యాణ టికెట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు, ఉంజలి సేవ వచ్చేసి మనకి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ వచ్చేసి 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం వచ్చేసి 500 రూపాయలు. ఈ విర్చువల్ సేవ అనేది మనకి ఇంచుమించుగా ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా స్వామివారి యొక్క దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకి విర్చువల్ సేవలో మనకి టికెట్ అన్నది బుక్ చేసుకోవచ్చు, కానీ దర్శనానికి మనకి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాబట్టి దర్శన టికెట్లు మీకు ఆ మంత్కి ఉన్నాయా లేదా అన్నది చూసుకోండి. మీరు ప్రతి నెల కూడా విడుదలవుతున్నప్పుడు మీరు దర్శన టికెట్ డైరెక్ట్గా బుక్ చేసుకోవడం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్క్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.